హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజేంద్ర గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజేంద్ర గారు. సో ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? ఆఫ్ సారీస్, డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్ నుంచి లేటెస్ట్ వెరైటీస్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి ఇప్పుడు మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి ఆఫ్ సారీస్ లో చాలా వెరైటీస్ అనేది మన దగ్గర చాలా బాగా వచ్చినాయండి. ఇది వచ్చి మనకి రా సిల్క్ పట్టు, చక్కగా మనం ప్యూర్ రా సిల్క్ పట్టు కల్నేత తీసుకున్నాము. కల్నేత తీసుకుంటే అది కూడా ఏంటంటే ఒక బ్రైడల్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. పట్టు మెటీరియల్ పైన అంతా కూడా మనం ఏంటంటే ఒక మ్యాంగో డిజైన్స్ అందంగా మనం పిటాయి వర్క్ తో చక్కగా హైలైట్ చేసుకున్నాం. ఆ పిటాయి వర్క్ తో పాటు మళ్ళీ మనం ఒక స్టోన్ వర్క్ కూడా మనం ఆ మ్యాంగోస్ ని మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి పింక్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ కూడా మనకి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ దాంపాట్లో చూసినట్లయితే చాలా అందంగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకుంటూ మ్యాంగోస్ ను కూడా మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఒక మిర్రర్ వర్క్ బోర్డర్ లాగా మనం అందంగా హైలైట్ చేసుకున్నామండి. మిడిల్ లో చక్కగా మనం మంచి బ్రైట్ పింక్ తో మనం ఒక డిజైన్ అనేది ఒక పిటాయి వర్క్ తో మనం జరితో హైలైట్ చేసాం. రెండు వైపులు కూడా మనం ఒక మిర్రర్ సీక్వెన్స్ తో ఒక బోర్డర్, ఇంకోటి వచ్చాక డైమండ్ షేప్ లో ఒక చక్కగా మనం ఒక టర్నింగ్ బోర్డర్, ఇలా మనం నెంబర్ ఆఫ్ బోర్డర్స్ మనం దావం పాటలో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. మెటీరియల్ వచ్చేకాడికి పట్టు మెటీరియల్ ఉంటుంది, బాగుంటుందండి. ఇది వచ్చేకాడికి బ్లౌజ్, పట్టు బ్లౌజ్ తీసుకున్నాం. పట్టు బ్లౌజ్ తీసుకుంటూ బ్లౌజ్ కూడా మనం అందంగా మనం వర్క్ అనేది కూడా మనం ఒక చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం. నెక్ పార్ట్ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం ఇంత అందంగా మనం వర్క్ అనేది హైలైట్ చేస్తూ హ్యాండ్స్ కూడా మనం ఆ బూటీస్ అనేది కంటిన్యూ చేసామండి. ఇంకా దుపట్టా వచ్చేకాడికి మనం బోర్డర్ లో పింక్ కలర్ ఉంది కాబట్టి ఆ పింక్ కలర్ ని మనం చున్నీగా తీసుకున్నామండి. చున్నీ తీసుకుంటూ చున్నీలో కూడా మనం హెవీగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ ఇస్తూ బుటీ స్టైల్లో మనం చక్కగా మనం చున్నీ అంతా కూడా హెవీ చున్నీ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. పైన టూ సైడ్స్ బార్డర్ వచ్చేకాడికి టూ బార్డర్స్ అండి. ఒకటి వచ్చేకాడికి మిర్రర్ వర్క్ తో మనం ఒక బార్డర్ తీసుకున్నాం, ఇంకోటి వచ్చేకాడికి పిటాయి వర్క్ తో బార్డర్, సీక్వెన్స్ తో మనం ఒక బార్డర్ తీసుకున్నాం. దావం పాటలో హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం కొంచెం చక్కగా మనం పింక్ కలర్ తో కూడా ఒక బార్డర్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ టూ బార్డర్స్ కూడా మనం కంటిన్యూ చేస్తాం రెండు వైపులు కూడా. మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ షిఫాన్ ఉంటుంది, పట్టు మెటీరియల్ అండి. ఇలాంటి బ్రైడల్ స్టైల్లో కూడా మన దగ్గర విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో వెరైటీస్ అనేది ఆఫ్ సారీస్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఉంటుంది. బాగుందండి వెరైటీ కూడా. సో ముఖ్యంగా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది. సో ఈ డ్రెస్ కాస్ట్, ఈ ఆఫ్ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నామండి. 6600కే మనం ఈ ఆఫ్ సారీ హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాం. అదే విధంగా మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుందండి. టాప్స్, కుర్తీస్, ఆల్ వెరైటీస్ ఉంటుంది. మన దగ్గర హోల్సేల్ కూడా ప్రైజెస్ కి అవైలబుల్ ఉంది. సో ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 6600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? చక్కగా బాగుంటుందండి. ఇది కూడా మనం ఒక జూట్ మెటీరియల్ తో మనం డిజైన్ చేసిన ఆఫ్ సారీ అన్నమాట. చాలా బాగుంటుంది. మంచి క్రీమ్ కలర్ తీసుకున్నాం. క్రీమ్ కలర్ పైన అంతా కూడా మనం గోల్డ్ కలర్ జరీతో ఒక డిఫరెంట్ గా వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఈ డిఫరెంట్ వర్క్ అనేది జరీతో మనం పిటాయి వర్క్ తో హైలైట్ చేస్తూ ఒక ఫ్లవర్స్ కూడా మనం ఒక మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక ఫ్లవర్ బంచ్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. అంటే ఒక డిఫరెంట్ ఒక ఫ్లవర్ షేప్ ఇస్తూ ఆ మిడిల్ లో కూడా మనం బంచ్ అనేది మనం చక్కగా మనం ఒక సబ్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. దావం పైన బెల్ట్ పాన్ కాడ నుంచి దావంపాడు దాకా పిటాయి వర్క్ తో మనం అందంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం అలాగే వస్తుందండి. దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి. చాలా చక్కగా మనం బ్లౌజ్ అనేది ఒక ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తోనే మనం సేమ్ బ్లౌజ్ తీసుకున్నాం. తీసుకుంటూ వర్క్ అనేది కూడా మనం చాలా అందంగా క్రియేట్ చేసామండి. మొత్తం కూడా మనం పిటాయి వర్క్ తో మనం ఫ్రంట్ వైపు ఒక చిన్న చిన్న బుటీస్ తో మనం మెరూన్ కాంబినేషన్స్ బుటీస్ తో మనం హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక క్రీపర్ వర్క్ అనేది మనం పిటాయి వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తో మనం క్రియేట్ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేకాడికి నెట్టెడ్ మిడిల్ లో ఒక నెట్టెడ్ ప్యాచ్ లాగా తీసుకుంటూ దాంతో కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో మనం హైలైట్ చేస్తూ చిన్న చిన్న బుటీస్ మనం తీసుకున్నాం అనమాట. మనకి ఇలా వస్తుందండి. సెట్ చేసుకున్నప్పుడు ఇలా అందంగా మనకి వస్తుంది అనమాట. మంచి కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు. దీని దుపట్టా వచ్చేసి మనకి నెట్టెడ్ దుపట్టా తీసుకున్నాం. నెట్టెడ్ దుపట్టా ఇస్తూ గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ అనేది మనం తీసుకున్నాం, హైలైట్ చేసాం. ఓకే. అండ్ ఈ హాఫ్ సారీ కాస్ట్? ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 4490 రూపీస్ పడుతుందండి. ఓకే. ఇంత హెవీగా ఉన్న ఈ హాఫ్ సారీ కాస్ట్ ఓన్లీ 4490 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ హాఫ్ సారీస్ లో మనకి ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది? హాఫ్ సారీస్ లో మన దగ్గర దాదాపుగా 2000 నుంచి 10,000 దాకా మన దగ్గర హాఫ్ సారీస్ లో వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? ఇది వచ్చి ఒక డిఫరెంట్ గా మనం డ్రెస్ మెటీరియల్ డ్రెస్సెస్ మనం తీసుకున్నాం. చాలా చక్కటి కలర్ అండి. మంచి ఒక లెవెండర్ కలర్ కాంబినేషన్స్ కి మనం చక్కగా మనం సంపంగి కలర్ తో మనం కాంబినేషన్ అనేది హైలైట్
క్రియేట్ చేసుకున్నాం. పైన అంతా కూడా ఒక పట్టు మెటీరియల్ లో మనం చక్కగా మనం ఒక బ్రొకెట్ స్టైల్ లో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. బ్లూ కలర్ కాంబినేషన్ తో చేసాము. ఇక్కడ వచ్చేకాడికి బెల్ట్ పార్ట్ కా నుంచి అంతా కూడా మనం ఒక కటింగ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. 3 కట్స్ అనేది హైలైట్ చేసాం. ఇక్కడికి వచ్చేకాడికి సంపంగి కలర్ అనేది మనకి ఫ్రాక్ లాగా మనకి అందంగా అటాచ్డ్ ఉంటుంది. సో రెండు కూడా మనకి అటాచ్డ్ ఉంటాయి. అండ్ బెల్ పార్ట్ దగ్గర మనకి యాంటిక్ జ్యువెలరీ అనేది హైలైట్ చేశారు. నెక్ దగ్గర కూడా మనకి హై దగ్గర కూడా మనం ఒక యాంటిక్ తో మనం స్టోన్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. దీనికి బాటమ్ వచ్చేకాడికి అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తో బాటమ్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి షిఫాన్ చున్నీ తీసుకున్నామండి. బ్లూ కలర్ కాంబినేషన్ షిఫాన్ చున్నీ తీసుకుంటూ గోల్డ్ కలర్ పైపింగ్ అనేది హైలైట్ చేసాం. ఓకే. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1650 రూపీస్ పడుతుంది. ఓకే, ఓన్లీ 1650 రూపీస్ కే డ్రెస్ అవైలబుల్ ఉంది. చాలా బాగుంటుందండి. మంచి రెడ్ కలర్ తో మనం రా సిల్క్ తో మనం డిజైన్ చేసిన డ్రెస్ అన్నమాట. చాలా చక్కగా మంచి చెరీ రెడ్ తీసుకున్నామండి. ఈ చెరీ రెడ్ కి అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో ఒక హారం స్టైల్లో మనం చాలా అందంగా మనం మిర్రర్ వర్క్ తో పాటు మన వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ మంచి గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది మనం తీసుకున్నాము. తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక బంచెస్ లాగా మనం ఒక ప్యాచ్ వర్క్ లాగా మనం ఒక 4 బుటీస్ అనేది మనం 4 ప్యాచెస్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకుంటే అది కూడా ఏంటంటే చాలా అందంగా ఒక డైమండ్ స్టైల్లో మనం తీసుకున్నామండి. ఆ వర్క్ అనేది కూడా డైమండ్ స్టైల్లో తీసుకుంటూ మిడిల్ లో కూడా మనం మిర్రర్ వర్క్ అనేది కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇక్కడికి వచ్చేకాడికి ఒక కట్స్ లాగా కూడా మనం మిడిల్ కట్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి మిడిల్ కట్ అనేది మనం హైలైట్ చేస్తాం. హైలైట్ చేస్తూ దీనికి వచ్చేకాడికి ఒక జూట్ మెటీరియల్ లో మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం స్కర్ట్ అనేది మనం హైలైట్ చేసామండి. అంటే ఇది ఒక స్కర్ట్ ప్యాటర్న్ లో ఉంటుంది అనమాట డ్రెస్ అనేది. చక్కగా మనకి చెరీ రెడ్ టాప్ ఉంటుంది. జూట్ మెటీరియల్ తో మనకి స్కర్ట్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. బాగుంటుందండి. చక్కగా మంచి కాంబినేషన్. చున్నీ వచ్చేకాడికి మనం రెడ్ కలర్ తో మనం చున్నీ అనేది మనం హైలైట్ చేసాం. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ గా ఇది ఉందండి. ఓన్లీ మనకి 1425 రూపీస్ కే మనం ఇలా ఈ డ్రెస్ అనేది మనం ఇస్తున్నాం. సో వ్యూయర్స్ చూసాం కదా, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1425 రూపీస్ కి అవైలబుల్. ఒక జూట్ మోడల్ లో మనం పటియాలా తీసుకున్నామండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. జూట్ పట్టు అంటాము. ఈ జూట్ పట్టు అంతా కూడా మనం ఒక ఆఫ్ వైట్ కలర్ తీసుకుంటూ ఆఫ్ వైట్ కి అంతా కూడా మనం చక్కగా ఒక యాంటిక్ తో మనం చాలా అందంగా మనం ఒక వర్క్ అనేది మనం నెక్ దగ్గర అంతా కూడా హైలైట్ చేస్తూ జ్యువెలరీ స్టైల్ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ పింక్ కలర్ తో కూడా మనం అక్కడక్కడ ఒక ఫ్లవర్స్ అనేది కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. పింక్ స్టోన్స్ అండ్ యాంటిక్ స్టైల్ చిప్ వర్క్ అని చాలా హైలైట్ అవుతుంది. అందంగా మనం క్రియేట్ చేసాం. నేను వచ్చేకాడికి ఒక పెండెంట్ లాగా కూడా మనం చక్కగా మనం ఒక ప్యాచ్ బోర్డర్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ కార్నర్ లో అంతా కూడా మనం పింక్ కలర్ తో మనం పైపింగ్ అనేది తీసుకున్నాం. ఒక షిమ్మర్ బోర్డర్ అనేది కూడా మనం యాంటిక్ బోర్డర్ అనేది మనం దాని పాటు హైలైట్ చేసాం. ఇక్కడ వచ్చేకాడికి పింక్ కలర్ తో మనకి హ్యాంగింగ్స్ అనేది అవైలబుల్ ఉంది. పింక్ కలర్ బాల్స్ తో చక్కగా చాలా అందంగా మనం క్యూట్ గా తీసుకున్నాం అన్నమాట. బాల్స్ అది పటియాలా వచ్చేకాడికి అంతా కూడా మనం నెట్టెడ్ పటియాలా తీసుకుని నెట్టెడ్ పటియాలా మొత్తం కూడా మనం వర్క్ అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఒక బుటీ స్టైల్లో మనం చక్కగా ఒక చిన్న చిన్న ఫ్లవర్ స్టైల్లో మనం రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తో చక్కగా మనం చిన్న చిన్న బుటీస్ అనేది హైలైట్ చేస్తూ ఇక్కడ కాశ్మీరీ వర్క్ అనేది చాలా హైలైట్ చేస్తాం. లెగ్స్ దగ్గర వచ్చేకాడికి అంతా కూడా మనం కాశ్మీరీ వర్క్ తో చక్కగా మన వర్క్ అనేది హెవీ వర్క్ అనేది మనం మంచి కలర్ కాంబినేషన్స్ తో కాశ్మీరీ వర్క్ అనేది చాలా హైలైట్ చేస్తాం. ఇలా ఉంటుందండి డ్రెస్ వచ్చేకాడికి చక్కగా మనకి మంచి కాంబినేషన్స్ తో మనం పటియాలా డ్రెస్ అనేది తీసుకున్నాం. దీనికి వచ్చేకాడికి చున్నీ అంతా కూడా మనం నెట్టెడ్ చున్నీ ఇచ్చాం. కాంట్రాస్ట్ పింక్ కలర్ తో నెట్టెడ్ చున్నీ తీసుకున్నాం. బుటీ పైపింగ్ అంతా కూడా మనం ఎక్కువగా పింక్ కలర్ యూస్ చేసాం కాబట్టి చున్నీ కూడా మనం పింక్ కలర్ తో హైలైట్ చేసాం అన్నమాట. ఓకే. అండ్ పటియాలాలో కూడా మనకి చాలా డిఫరెంట్ స్టైల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో. అదే విధంగా విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో హోల్సేల్ కూడా అవైలబుల్. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2250 రూపీస్ పడుతుంది. ఓకే, ఓన్లీ 2250 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో చూస్తున్నాం. మనం చూస్తున్నట్టు లెహంగా కానీ పటియాలా డ్రెస్సెస్ కానీ రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్ కానీ టాప్స్ కుర్తీస్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ చాలా రీజనబుల్ ప్రైజెస్కే విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉంది. అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్కే విఘ్నేశ్వర డ్రెస్సెస్లో డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఇది వచ్చి మనకి రా సిల్క్ పట్టులో మనం డిజైన్ చేసిన డ్రెస్ అండి. చాలా బాగుంటుంది అనమాట. మంచి కలర్ కూడా మంచి మనం పికాక్ గ్రీన్ కలర్ కి మనం ప్యూర్ రా సిల్క్ పట్టు వచ్చేకాడికి మళ్ళీ ఆ పట్టు పైన అంతా కూడా మనం ఒక మిర్రర్ వర్క్స్ అనేది మనం డిఫరెంట్ గా మనం హైలైట్ చేసాం. మిర్రర్ వర్క్ హైలైట్ చేస్తూ ప్రతి మిర్రర్ కూడా మనం అవుట్లైన్ అంతా కూడా ఒక స్టోన్ తో గోల్డ్ కలర్ స్టోన్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కలర్స్ కి అంతా కూడా మనం హైనెక్ కలర్ తీసుకున్నాము. హైనెక్ కలర్ కూడా మనం ఆ మిర్రర్ వర్క్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఓకే. సో డ్రెస్ మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్ అండ్ మిర్రర్ వర్క్ తో హైలైట్ అవుతూ ఇలాగే రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేకాడికి మిడిల్ కట్ తీసుకున్నాం. మిడిల్ కట్ కూడా మనం ఆ మిర్రర్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. తీసుకుంటూ దీనికి వచ్చేకాడికి బనారస్ మెటీరియల్ లో మనం చక్కగా మనం బ్రొకెట్ స్టైల్ లో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సో రెగ్యులర్ గా స్కర్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కువ ప్లెయిన్స్ చూస్తున్నాం, కానీ ఇది కంప్లీట్
ఒక హెవీగా తీసుకున్నారు. హెవీగా బనారస్ తో మెటీరియల్ లో మనం అందంగా మనం మెరూన్ కలర్ కాంబినేషన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా జరీ బనారస్ జరీతో చక్కగా మనం బ్రోకెట్ స్టైల్లో మనం అందంగా మనం ఒక డిఫరెంట్ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం జరీతో. అది కూడా జరీ కూడా ఏంటంటే ఒక బ్రైట్ గా చాలా యాంటిక్ స్టైల్లో మనం తీసుకున్నామండి. అంటే ఒక సోబర్ లుక్ వచ్చే విధంగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. పైన బెల్ట్ పార్ట్ వచ్చేకాడికి రా సిల్క్ పట్టుతో మనం పికాక్ గ్రీన్ కలర్ ని మనం తీసుకున్నాము, పికాక్ బ్లూ కలర్ ని. చాలా బాగుంటుందండి. డిఫరెంట్ గా మనకి సెట్ చేసుకున్నాక డ్రెస్ ఈ విధంగా అందంగా మనం క్రియేట్ చేసాం. బాగుంటుంది. ఒక పార్టీ వేర్ గా ఒక డిఫరెంట్ గా వేసుకున్నప్పుడు ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ గా మనకి హైలైట్ వస్తుంది. ఈ చున్నీ వచ్చేకాడికి నెట్ చున్నీ, దానికి రెడ్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఓకే. అండ్ ఈ డ్రెస్ కాస్ట్? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2500 రూపీస్ పడుతుందండి. ఓకే. ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2500 రూపీస్ కే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు లెహంగాలో స్టైల్స్ కానీ, అనార్కలి డ్రెస్సెస్ కానీ, రెగ్యులర్ వేర్ కానీ, టాప్స్, కుర్తీస్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే హోల్సేల్ ప్రైసెస్ లో కూడా మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? చాలా బాగుంటుందండి. రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఒక డిఫరెంట్ గా ఒక కట్ స్టైల్ లో మనం అందంగా ప్రిన్సెస్ స్టైల్ లో తీసుకున్నాం. మెటీరియల్ వచ్చేకాడికి జూట్ మెటీరియల్ తో మనం డిఫరెంట్ గా డ్రెస్ చేయించామండి. పైన అంతా కూడా మనకి రాయల్ బ్లూ హైలైట్ అవుతుంది కాబట్టి రాయల్ బ్లూ పైన అంతా కూడా రెండు షోల్డర్ దగ్గర కూడా మనం పిటాయి వర్క్ తో చక్కగా మనం వర్క్ అనేది రెండు వైపులు కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. అందంగా క్రియేట్ చేసి మిడిల్ లో బాల్స్ చూసినట్లయితే జూట్ థ్రెడ్ తో మనం ఆ బాల్స్ అనేది చక్కగా మనం ఒక బటన్స్ బాల్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఇదంతా కూడా మనకి బెల్ట్ పార్ట్ కాడి నుంచి ఒక కలీస్ లాగా మనం స్టైల్ గా మనం స్టెప్స్ అనేది మనం తీసుకుని ఒక డిఫరెంట్ కటింగ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి రాయల్ బ్లూనే మనకి హైలైట్ అవుతుందండి. దీనికి అందంగా కూడా మనకి కాంబినేషన్ వచ్చేకాడికి స్కర్ట్ అంతా కూడా మనం ఒక క్రీమ్ కలర్ స్కర్ట్ తీసుకున్నామండి. చాలా బాగుంటుంది. సో కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. కంప్లీట్ కాంట్రాస్ట్ తో మనం ఆ స్కర్ట్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బాగుంటుంది చక్కగా. ఇది సో మంచి రాయల్ బ్లూ కి మనం హాఫ్ వైట్ కాంబినేషన్ లో తీసుకున్నాం. సో మనం సెట్ చేస్తే ఇంత అందంగా మనకి ఒక స్టెప్ స్టైల్ లో చాలా అందంగా మనకి హైలైట్ అవుతుందండి. దీనికి చున్నీ వచ్చేకాడికి అంతా కూడా మనకి హాఫ్ వైట్ కాంబినేషన్స్ చున్నీ రాయల్ బ్లూ తో మనం పైపింగ్ అనేది తీసుకున్నాం. ఇది వచ్చేకాడికి హ్యాండ్స్ ఉంటుందండి. బాగుంటుంది. ఇలాంటి డిఫరెంట్ ఇలాంటి స్టైలిష్ డ్రెస్సెస్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో చాలా బాగుంటాయండి. అన్నిట్లో కూడా కలర్ చాయిస్ ఉంటుంది, ఒక డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. అదే విధంగా అంతే రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుందండి. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2300 రూపీస్ పడుతుంది. ప్యూర్ జూట్ పట్టు మెటీరియల్ అండి. ఓకే. జూట్ పట్టు మెటీరియల్ ఈ డ్రెస్ మనకి ఓన్లీ 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? వచ్చి మనకి మంచి పట్టు మెటీరియల్ లో మనం తీసుకున్న డ్రెస్ అండి. చాలా బాగుంటుంది. చక్కగా ఒక లైట్ మనం సీ బ్లూ కలర్ కాంబినేషన్, లైట్ సీ బ్లూ కలర్ తో మనం అందంగా మనం హైలైట్ చేసుకున్నాం. వచ్చేకాడికి ఒక పార్టీ వేర్ లుక్ అనేది మనం హైలైట్ చేసామండి. కాలర్ హై నెక్ కాడి నుంచి అంతా కూడా చక్కగా మనం ఒక మిర్రర్ వర్క్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్స్ తో మనం మిర్రర్ వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. కాలర్ దగ్గర నుంచి బెల్ పార్ట్ వరకు కూడా మనకి స్టైల్ అనేది హైలైట్ అవుతుంది. మిడిల్ లో కూడా మనం ఒక చక్కగా మనం ఒక పిటాయి వర్క్ మనం చక్కగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక గులాబీ ఫ్లవర్స్ లాగా మనం యాంటిక్ తో మనం ఒక గ్రే కలర్ కాంబినేషన్ తో మనం గులాబీ ఫ్లవర్స్ లాగా మనం చక్కగా మనం వన్ సైడ్ ప్యాచ్ బార్డర్ తీసుకున్నాం అండి. అలాగే మనకి ఇంకా పిటాయి వర్క్ తో కూడా మనం చక్కగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ అదే విధంగా ఇటు సైడ్ కూడా మనం సెకండ్ వైపు కూడా మనం చక్కగా మనం ప్యాచ్ బార్డర్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఇది చూసినట్లయితే ఫ్రంట్ వైపు కూడా మనం కటింగ్ అనేది తీసుకున్నామండి. పట్టు మెటీరియల్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. ప్యూర్ మెటీరియల్ చక్కగా మనం స్కర్ట్ చూసినట్లయితే ఇంత అందంగా మనం సెట్ చేసామండి. జూట్ ఫ్యాబ్రిక్ తో మనకి వీట్ కలర్ కాంబినేషన్ తో మన స్కర్ట్ అనేది ఉంటుంది. దానికి వచ్చేకాడికి చున్నీ వచ్చేకాడికి మనకి నెట్టెడ్ చున్నీ తీసుకున్నాం. గోల్డ్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఓకే. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 3750 రూపీస్ పడుతుందండి. వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో ఇందులో కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ 3750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో సేమ్ స్టైల్ వేరే ఏదైనా డ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. సో వ్యూయర్స్, లెహంగాలో మనం స్కై బ్లూ డ్రెస్ చూసాం. అండ్ ఇప్పుడైతే లెహంగా స్టైల్లోనే గ్రీన్ కలర్ డ్రెస్ చూస్తున్నాం. పైన చూసుకున్నట్టయితే మనకి కాలర్ నెక్ అంతా కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇందులో అంతా కూడా మనకి హనీ కలర్ స్టోన్స్ అనేది హైలైట్ అవుతూ కాలర్ నెక్ అంతా ఇంతే హెవీగా ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్ చూసుకున్నట్టయితే మనకి చాలా హెవీగా రన్ అవుతుంది. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బటన్స్ అనేది హైలైట్ అవుతూ ఆల్మోస్ట్ హాఫ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా డ్రెస్ చూసుకున్నట్టయితే మనకు ఒక బుటీ స్టైల్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఇందులో కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ అవుట్లైన్ అంతా కూడా జెర్రీ వర్క్తో హైలైట్ అవుతూ మనకి బంచెస్ అనేది చాలా దగ్గరగా డ్రెస్ మొత్తం కూడా ఇంత హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా లెహంగా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ లెహంగా అంతా కూడా జూట్ కలెక్షన్ మీద ఉంటుంది. కంప్లీట్ గోల్డెన్ కలర్తో మనకి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు గ్రీన్కి. అండ్ ఇంకా దుపట్టా చూసినట్టయితే దుపట్టా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఎడ్జెస్ అంతా కూడా మనకి గోల్డెన్తో హైలైట్ చేస్తూ డ్రెస్ మొత్తం కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది.
బాగుంటుందండి. చక్కగా పట్టు మెటీరియల్ మనం మంచి బ్రైట్ పింక్ తో మనం చక్కగా మనం పటియాలని మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ పట్టు మెటీరియల్ పైన అంతా కూడా నెక్ పార్ట్ లో చూసినట్లయితే పింక్ కలర్ మనం పట్టు మెటీరియల్ తీసుకున్నాం. అదే విధంగా నెట్టెడ్ కూడా మనం పింక్ కలరే మనం హైలైట్ చేసామండి. పింక్ కలర్ లో హైలైట్ చేసి ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా చక్కగా మనం ఒక మిర్రర్ వర్క్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకుంటూ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక బంచెస్ లాగా మనం టాప్ అంతా కూడా మనం చాలా హెవీ పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా అందంగా క్రియేట్ చేసాం. ఒక బంచ్ లో చూసినట్లయితే స్టోన్స్ మిర్రర్ వర్క్స్ అంతా కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. వీటిలో పటియాలా వచ్చేకాడికి ఒక ఫ్లవర్ డిజైన్స్ తో మనం చాలా అందంగా పటియాలని మనం నెట్టెడ్ పటియాలని మనం హైలైట్ చేసాం. మంచి క్రీమ్ బేస్ మీద చాలా అందంగా ఒక చిన్న చిన్న బుటీస్ తో పింక్ కలర్ బుటీస్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇలా ఉంటుందండి కాంబినేషన్ చూసినట్లయితే చక్కగా మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చేకాడికి చున్నీ వచ్చేకాడికి మనకి నెట్టెడ్ చున్నీ తీసుకున్నాం. ఓకే, సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1850 రూపీస్ పడుతుందండి. ఓకే, ఓన్లీ 1850 రూపీస్ కే ఈ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. ఇది వచ్చి మనకి ఒక డిఫరెంట్ డ్రెస్ అండి, చాలా బాగుంటుంది. ఫుల్ గేర్ తో మనం చాలా అందంగా పట్టు మెటీరియల్ ని మనం హైలైట్ చేసి తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేకాడికి మనకి ఇదంతా కూడా మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో పట్టు మెటీరియల్ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి ఒక నేవీ బ్లూ కాంబినేషన్స్ తో మనం చాలా అందంగా మనం ఒక ప్యూర్ బనారస్ పట్టు మెటీరియల్ తో మనం అందంగా హైలైట్ చేసామండి. అది కూడా ఏంటంటే ఆ డిజైన్ చూసినట్లయితే ఒక యాంటిక్ జరీ తీసుకుంటూ ఒక పార్ట్ లో ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం ఒక ట్రీ డిజైన్స్ లాగా మనం అందంగా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన చూసినట్లయితే చాలా యాంటిక్ స్టైల్లో మనం ఒక రౌండ్ నెక్ తీసుకున్నాం. రెండు వైపులు కూడా మనం వైట్ కలర్ స్టోన్స్ ఒక లీఫ్ వచ్చే విధంగా చక్కగా మనం అందంగా హైలైట్ చేస్తూ ఇక్కడ కూడా ఒక పెండెంట్ లాగా కూడా ఒక చైన్స్ అంటూ హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మెటీరియల్ వచ్చేకాడికి అంతా కూడా మనకి బనారస్ సిల్క్ ఉంటుందండి. బనారస్ ప్యూర్ పట్టు పైన అంతా కూడా మనం అందంగా మనం హైలైట్ చేసాం. ఇక్కడికి వచ్చేకాడికి రా సిల్క్ తో మనం చక్కగా పింక్ కలర్ తో మనం పైపింగ్స్ అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ కూడా ఒక పైపింగ్ అనేది కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాము. వీటికి కూడా మనకి చున్నీ వచ్చేకాడికి నెట్టెడ్ చున్నీ రెడ్ కలర్ తో మనకి పైపింగ్ ఉంటుంది. బాటమ్ వచ్చేకాడికి మనకి సేమ్ బాటమే మనకి హైలైట్ అవుతుందండి. బాగుంటుంది. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ లో కూడా మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే చాలా కలెక్షన్ కూడా డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చి మనకి చాలా తక్కువ పడుతుందండి. ఓన్లీ 1650 రూపాయలకి మనకి డిఫరెంట్ పట్టు మెటీరియల్ తో ఉన్న డ్రెస్ అనేది మనం ఇస్తున్నాం. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకు ఓన్లీ 1650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో ఇలాంటి డిజైనర్ వేర్ కలెక్షన్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఆల్మోస్ట్ మనకి హోల్సేల్ ప్రైజెస్ లోనే డ్రెస్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. ఇది వచ్చి మనకి జూట్ కాటన్ లో మెటీరియల్ అండి, చాలా బాగుంటుంది. చక్కగా మనకి మొత్తం కూడా ఫ్లవర్స్ అంతా కూడా మనకి ఒక మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ మనం ఒక ఫ్లవర్స్ లాగా మనం చక్కగా మనం చాలా అందంగా థ్రెడ్ వర్క్ తో మనం హైలైట్ చేసుకున్నాం. ఎక్కడ కూడా మనం ఒక జరీని టచ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ తోనే చాలా సూపర్ గా మనం హైలైట్ చేసిన డ్రెస్ అన్ని. పైన చూసినట్లయితే మనకి సిల్వర్ జరీతో మనం ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన రెండు పైపులు కూడా షోల్డర్ లో మనం ఒక డిఫరెంట్ వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. పైన నెక్ పార్ట్ దగ్గర నుంచి దావం పార్ట్ దాకా కూడా మనం అందంగా మన వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా చిన్నగా మనకి రా సిల్క్ తో ఒక ప్యాచ్ అనేది ఉంటుంది. కింద వైపు వచ్చేకాడికి మనకి జరీ ప్యాచ్ పై నుంచి అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం ఇంకా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఒక ఫ్లవర్ అంతా కూడా మనం ఒక బ్రాడ్ ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ముఖ్యంగా క్రీమ్ బేస్ మీద మనకి రెడ్ అండ్ గ్రీన్ వచ్చేసరికి చాలా హైలైట్ అనిపిస్తుంది. బాటమ్ వచ్చేకాడికి సేమ్ కలర్ కాంబినేషన్ బాటమ్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి మనకి నెట్టెడ్ చున్నీ ఉంటుందండి. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1340 రూపాయలు పడుతుందండి. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ మనకి 1340 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు లెహంగాల వెరైటీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ టాప్స్ కుర్తీస్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కే విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్ కూడా విఘ్నేశ్వర డ్రెస్సెస్లో డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ లో మనం డిఫరెంట్ గా తీసుకున్న డ్రెస్ అన్ని ఒక రెడ్ అండ్ పింక్ కాంబినేషన్స్ తో మనం ఒక డిఫరెంట్ గా మనం ప్రింట్ అనేది మనం హైలైట్ చేసాం. ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ వన్ సైడ్ వచ్చిన కూడా స్టోన్ తో గోల్డ్ కలర్ తో ఒక ప్యాచ్ అనేది మనం హైలైట్ చేస్తూ వన్ సైడ్ షోల్డర్ దగ్గర అంతా తీసుకున్నాం. బటన్స్ చూసినట్లయితే మొత్తం కూడా ఒక స్టోన్ బటన్స్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన నెక్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా ఆ బటన్స్ అనేది మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేకాడికి కూడా మనం ఒక స్కర్ట్ లాగా మనం చక్కగా మనం షార్ట్ లెంత్ దాంతో కూడా మనం స్కర్ట్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. చేస్తూ దీనికి వచ్చేకాడికి కూడా స్కర్ట్ అనేది కూడా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నామండి. అంటే పైన వచ్చేకాడికి మనకి రెడ్ కలర్ ఉంది కాబట్టి చక్కగా మనం స్కర్ట్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్ తీసుకుంటూ ఒక జరీతో ఒక చిన్న చిన్న బుటీస్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. స్కర్ట్ కూడా చాలా లెంతీగా ఫుల్ గేర్ తో మనం అందంగా హైలైట్ చేస్తాం. జరీతో ఒక చిన్న చిన్న బుటీస్ అనేది కూడా మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. సో ముఖ్యంగా రెడ్ కి మనం హాఫ్ వైట్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది. సో సెట్ చేసి చూసినప్పుడు మనకి చాలా బాగుంటుంది, ఇంత డిఫరెంట్ గా ఉంటుందండి. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటుంది. ఇదే విధంగా మన దగ్గర ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క వెరైటీలో మన దగ్గర విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో చాలా బాగుంటుందండి. షోలో మనం 1-2 మాత్రమే చూపించగలుగుతాం. షాప్ వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అదే విధంగా మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుందండి. హోల్సేల్ రేట్స్ కి మనం రీటైల్ వాళ్ళకి కూడా
కూడా మనం ఇస్తుంటాం. డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీని దుపట్టా వచ్చేకాడికి షిఫాన్ చున్నీ తీసుకున్నాం. దుపట్టా షిఫాన్ దుపట్టా ఉంటుంది. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1725 రూపీస్ గా మనం ఈ పార్టీ వేర్ డ్రెస్ అనేది డిఫరెంట్ డ్రెస్ అనేది ఇస్తున్నామండి. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ పార్టీ వేర్ డ్రెస్ మనకు ఓన్లీ 1725 రూపీస్ కే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. చాలా బాగుంటుందండి. కాటన్ లో మనం చందేరి కాటన్ మీద డిఫరెంట్ గా చేయించిన డ్రెస్ అన్నమాట. మంచి ఎల్లో కలర్ పైన అంతా కూడా మనం చక్కగా మనం ఒక ఆరెంజ్ కలర్ తో మనం ఫ్లవర్ అనేది హైలైట్ చేసాం. సబ్ గ్రీన్ కలర్ తో మనం ఒక లీఫ్ అనేది క్రేపర్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇలాంటి సింపుల్ వెరైటీలోనూ మన దగ్గర చాలా బాగుంటుందండి. ఇలాంటి సూపర్ వెరైటీలో కూడా మన దగ్గర విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో చాలా అందమైన డ్రెస్సెస్ అనేది ఉంటుంది. అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ తో ఫ్లవర్ అనేది హైలైట్ చేస్తూ హైలైట్ అవుతూ తీసుకున్నాం. ఆ క్రేపర్ అంతా కూడా మనం మంచి గ్రీన్ కలర్ తో కూడా మనం చక్కగా మనం వర్క్ అనేది హైలైట్ చేసాం. వన్ సైడ్ చూసినట్లయితే దామం పార్ట్ కా నుంచి మనకి బెల్ట్ పార్ట్ దాకా ఆ క్రేపర్ అనేది ఆ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. హ్యాండ్స్ కూడా మనకి అంతే అందంగా మనం ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా రష్ దగ్గర వచ్చే కాడికి అంతా కూడా ఆ ఫ్లవర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాము. వన్ సైడ్ వచ్చే కాడికి చిన్న ఫ్లవర్ తీసుకున్నాము. బాగుంటుంది. మెటీరియల్ వచ్చే కాడికి ప్యూర్ చందేరి కాటన్. దీనికి బాటమ్ వచ్చే కాడికి మనం కాంట్రాస్ట్ బాటమ్ తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ తో మనం బాటమ్ అనేది తీసుకుంటూ చున్నీ వచ్చే కాడికి 2 కాంబినేషన్స్ తో మనం చున్నీ షిఫాన్ చున్నీ అనేది హైలైట్ చేసాం. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1425 రూపీస్ పడుతుందండి. ఓకే, ఓన్లీ 1425 రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఎర్రగడ్డ ఆపోజిట్ రైతు బజార్ విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు లెహెంగాస్ కానీ హాఫ్ శారీస్ కానీ అండ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ హోల్సేల్ ప్రైసెస్ కూడా మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ రాజేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు చాలా వెరైటీ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు విఘ్నేశ్వర డ్రెస్సెస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.